నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనం గోకర్ణ క్షేత్రంలో ఉన్నామండి. అలానే గోకర్ణ క్షేత్ర ఆలయ యొక్క విశేషాల గురించి మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు ప్రధాన ఆలయ అర్చకులు, అలానే అనువంశీయ ఉపాధి మండలి అధ్యక్షులు అయిన ఆగమ విద్వాన్ వేదమూర్తి శ్రీ శ్రీ బ్రహ్మశ్రీ రాజగోపాల్ గురుజీ గారితో ఉన్నాము. నమస్తే గురుజీ. నమస్కారం గురుజీ. మోక్ష నారాయణ బలి పూజ అనేది మనకి పితృదోష నివారణ కోసం చేస్తూ ఉంటాము. అట్లనే నారాయణ బలి పూజ అని కూడా ఉంది కదా. నారాయణ బలికి మోక్ష నారాయణ బలికి ఉన్న తేడా ఏంటి? ఒక్కొక్క దాంట్లో అసలు ఏమేమి చేస్తారు ఒకసారి క్లియర్గా తెలియజేస్తారా? త్రయంబక మహాదేవ త్రాయమాం కృపయా శివ జన్మ మృత్యు జరారోగే పీడితం కర్మబంధని. అంతే. ఇప్పుడు మోక్ష నారాయణ బలి అంటే వెరీ డిఫరెంట్ ఉంది. అంటే డిఫరెంట్ అంటే నారాయణ బలి అంటే భూమిలో ఎవరు ప్రేతాత్మ ఉంటే చెప్పినదా అంటే మూడు లోకం ఉన్నది, ల్యాండింగ్ ప్లేస్ ఆత్మకి. శరీర అంటే మరణానంతరం శరీర పునరపి మరణం పునరపి జననం అర్థమైంది. అంతే శరీర మరణానంతరం శరీరం మరణం డాక్టర్ ఏం చెప్తారు, మరణానంతరం అంతే శరీరం అంతే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మరణం అంతే ఘోషితం చేస్తారు. ఆత్మ ఎక్కడ ఫస్ట్ ల్యాండింగ్ ప్లేస్ భూమి సరౌండింగ్ పడుతుంది అది. తర్వాత అంతరిక్ష. ఇప్పుడు ఎవరెవరు వచ్చి నారాయణ బలి మాత్రం చేసుకోవాలంటే ఆయనకి జస్ట్ రిలీఫ్ అయిపోతుంది. ఇప్పుడు హెడేక్ వచ్చి ఉంటే టెంపరీ రిలీఫ్ దొరుకుతుంది. ఇప్పుడు పర్మనెంట్ రిలీఫ్ దొరకాలి. భూమి అంతరిక్ష దివి అంటే మూడు లోకు ల్యాండింగ్ ప్లేస్ ఉన్నది ఆత్మకి. భూమి రిలీఫ్ దొరికిన తర్వాత అంతరిక్ష ఆకాశం వెళ్ళి ఆయన అక్కడ నుంచి తాపత్రం ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది స్కానింగ్. ఇది నారాయణ బలి అంటే స్కానింగ్. ఇది అల్ట్రా స్కానింగ్. ఇది అంతే త్రిశంకు అంతే చెప్తున్నదా. అక్కడ పోయిలో అయిపోలేదు, ఆయనకి సంస్కారం దొరకలేదు. ఇక్కడ రావాలంటే అంతే శరీరం అది వెళ్ళిపోయింది. అంతే త్రిశంకు అయిపోతుంది. త్రిశంకు స్థితిలో ఉన్నారంటే పితృవర్గకి అంతే మీకు అన్ని ఆర్థిక మానసిక శారీరక రూపంలో తాపత్రం ఛాన్సెస్ వస్తుంది. అందుకోసరం అది నారాయణ బలి మోక్ష నారాయణ బలి. భూమి అంతరిక్ష దివి త్రిపిండి శ్రాద్ధం అంతే చెప్తారు. త్రిపిండి శ్రాద్ధం ప్రాపర్గా చేసుకోవాలి. చెప్పినదా సంకల్పం చేసి తర్వాత ప్రేత సంకల్పం అంతే చేస్తారు. ప్రేత సంకల్పం అయిపోయిన గణపతి పూజ, అది పూజ గణాధిప. దాని తర్వాత బ్రహ్మ విష్ణు రుద్ర యమ సవిత్ర దేవత అన్నీ ఉన్నది. సవిత్ర అన్ని ఆహ్వానం చేయాలి. అంతే కలశ స్థాపనం చేయాలి. కలశ స్థాపన అన్నీ జరిగిన తర్వాత ఆ మంత్రతలు అన్నీ పారాయణం అన్నీ చేస్తారు. అంతే ఆహ్వానం జరిగిన తర్వాత అంతే పిండ ప్రదానం జరుగుతుంది. దశపిండ ప్రదానం, పంచక శ్రాద్ధం, త్రిపిండి శ్రాద్ధం అంతే జరుగుతుంది. అంతే త్రిపిండి శ్రాద్ధం అయిపోతే పంతుగాలు వచ్చి పంచసూక్త పారాయణం చేసి తర్వాత హోమం చేస్తారు. ఇది ప్రొసీజర్. ఇది అన్ని ఇది మోక్ష నారాయణ. అంటే ఒక లాస్ట్కి మీరు చెప్పారు కదా యాగం లాగా చేస్తారు హోమం. ఎంతమంది చేస్తారు గురుజీ? ఎంతమంది? ఆయన శక్తి అనుసారం చేసుకోవచ్చు. దానం ధర్మం అది అన్ని శక్తి అనుసారం చేసుకోవచ్చు. అంతే రిస్ట్రిక్షన్ లేదు. ఆయన శక్తి ఏమున్నది అదే హై డోస్ ఇంజెక్షన్ తీసుకుంటే అంతే. ఆయన శక్తి అనుసారం ఆయనకి భగవంతుడు ఏం శక్తి ఇచ్చినారు ఆ రుణ విముక్తులు ఆ ప్రకారతో విధి చేసుకోవచ్చు. దానం కూడా అంతే. దశదానం చెప్పినారు, సప్తద్రవ్య దానం, ప్రత్యక్ష గోదానం అని చెప్పినారు. వాళ్ళకి ఉన్న ఆర్థిక పరిస్థితులు అది అయిపోతుందా లేదా ఆయనకి తెలుసు. ఇక్కడ నారాయణ బలిలో అయితే ఏమేమి చేస్తారు? సేమ్ ప్రొసీజరే. త్రిపిండి శ్రాద్ధం పెట్టాలి. త్రిపిండి శ్రాద్ధం జరగలేదు. త్రిపిండి శ్రాద్ధం జరగలేదు. త్రిపిండి శాతమే కదా మీరు అన్నారు ఇందాక. మూడు లోకాలు అంతే. అందుకోసం త్రిపిండి శ్రాద్ధం చేస్తారు. అది మోక్ష నారాయణ బలి అంతే కన్సిడర్ అయిపోతుంది. ఇదైతే టెంపరీగా ఆత్మకి టెంపరీ. అదైతే మోక్ష నారాయణ అంటే పర్మనెంట్ గా. పర్మనెంట్ అంటే చూడండి ఇంటిలో గృహ ప్రవేశ టైంలో అన్ని చేశారంటే అయిపోలేదు. ఎవరి 12 years కూడా వాస్తు చేంజ్ అయిపోతుంది ఉన్నది శాస్త్ర ప్రకారం. అంతే ఇంటిలో కూడా అంతే పాజిటివ్ ఎనర్జీ డిపాజిట్ ఉంటే తాపత్రం రాలేదు ఎప్పుడు కూడా. ఎవ్రీ ఇయర్ అంతే గ్రహ సంబంధ శాంతి లేదంటే సత్యనారాయణ కథ దేవత ఆరాధన అన్నీ చేయాలి. పాజిటివ్ ఎనర్జీ డిపాజిట్ బ్యాంకులో డిపాజిట్ ఉంటే మాత్రం విత్డ్రాల్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. అంతే. ఇది పాజిటివ్ ఎనర్జీ ఉంటే మాత్రం మీకు నెగిటివ్ ఎనర్జీ రాలేదు. అంటే మన ఇంట్లో కూడా నిత్యం ఏవో ఒకటి చేసుకోవచ్చు. పితృ సంబంధిత అంతే దాన ధర్మం చేసుకుంటే మంచిదే. లేదంటే మీరు ఎవ్రీ ఇయర్ లేదంటే 2 years 3 yearsకి పితృకార్యం చేసుకోవచ్చు. పునః చేయకూడదు అంతే క్వశ్చన్ ఉడుతుంది. ఇది చేసిన పర్మనెంట్ సొల్యూషన్ అయిపోతుంది అంతే లేదు. చేసుకోవాలి.
చేసుకోవాలి. చేసుకుంటే ఆయనకి రిజల్ట్ దొరుకుతూ ఉంటుంది, మంచి ఫలితం దొరుకుతుంది. ఎవరీ మంత్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎవరీ మంత్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ రావచ్చి క్షేత్రాలు వచ్చి స్నానం అన్ని చేసి తీర్థ స్నానం అన్నీ ఉన్నది చెప్తున్నారు, చేసి అన్నీ చేయాలంటే ఉన్నది. అంతే ఆయన ప్రజెంట్ రావాల్సిన ప్రాబ్లం ఉంటే కూడా ఇప్పుడు అంతే మెంటల్ ఇన్వాల్వ్మెంట్. ఇక్కడ పంతకాలు కూర్చుట్టి పంతకాలు ముఖాంతరం చేస్తారు. ఆ లోప చేయకూడదు. ఓకే, ఈ లోపాలు జరిగితే కనుక పితృశాపం అనేది వస్తుంది. అంటే పితృ అంతే ఆటోమేటిక్లీ ఆయనకు ప్రాపర్గా ఇక్కడ ఉన్న టైంలో కూడా ప్రాపర్గా చూడలేదుంటే, మరణానంతరం కూడా ఆయనకి సంస్కారం ప్రాపర్గా చేయలేదుంటే అది ఆటోమేటిక్లీ వస్తున్నది, ఆ తాపత్రం వస్తుంది. దానివల్ల మనకి ఏమేమి నెగిటివ్ ఇంట్లో చూడొచ్చు అంటారు? నెగిటివ్ అంటే ఆర్థిక రూపంలో నష్టం అయిపోతుంది. సంపత్తి అంటే అన్ని సంపత్తి, ఆరోగ్యం కూడా ఒక సంపత్తి, మనశ్శాంతి కూడా ఒక సంపత్తి, సంతానం కూడా ఒక సంపత్తి, భార్య కూడా ఒక సంపత్తి, బాబు కూడా ఒక సంపత్తి. అదన్నీ హెల్డప్ చేస్తారు. ఎప్పుడు ఇస్తారంటే ఆయన కార్యం జరిగిన తర్వాత ఆయన అప్రూవల్ ఇస్తారు. రిజల్ట్ ఎన్ని రోజుల్లో చూడొచ్చు అంటారు గురు? అంటే రిజల్ట్ అంటే ఇది కైలాసం వెళ్ళిన తర్వాత మహాకాళ ఎవరు శివుడు, ఆయన కర్మ ఫలితం కూడా కౌంట్ అవుతుంది. ఎక్కువ పాప చేసి 2 కొబ్బరికాయ కొట్టిన తర్వాత అంతే అయిపోతుంది. లేదు అందరూ అంతే చేస్తారు. అంతే ఆయన కర్మఫలం కూడా కౌంట్ అయిపోతుంది. తర్వాత ఆయన శ్రద్ధ, ఇన్వాల్వ్మెంట్, ఎంత మనం మీ ₹1,00,00,000 ఇచ్చినంటే అయిపోలేదు. ఆ ఇన్వాల్వ్మెంట్ ముఖ్యం ఇక్కడ. అవును, నమ్మకంతో శ్రద్ధ అయితే శ్రద్ధ ఇంపార్టెంట్. శ్రద్ధతో చేసిన కర్మగా శ్రద్ధ అయిపోతుంది. అది చేసిన తర్వాత రేపు కూడా ఎల్లుండి కూడా దొరకవచ్చు. వితిన్ 3 months లోపల ప్రాపర్గా మాకు చూసిన ప్రకారతలు వితిన్ 2-3 months లోపల అన్నీ సొల్యూషన్ అయిపోయింది. గురుగారు మాకు మంచి రిజల్ట్ దొరికింది, సంతానం అంతే ప్రొసెస్ అయిపోయింది అన్నీ చెప్తారు. అంతే రిజల్ట్. మాకు కూడా ఆశ్రమం పేరు కూడా పుణ్యాశ్రమం. అవును కదా గురుజీ. పాప విమోచన పుణ్య ప్రాప్తి, పాజిటివ్ ఎనర్జీ డిపాజిట్ ఉండాలి. అదుకోసర ఇక్కడ అంతే అదే ప్రకారతలో పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా ఉంటే అది ఏం తాపత్ర రాలేదు. అర్థం అయిపోయిందా? అంతే అదుకోసం అంతే చేయాలి. మనుష్య ప్రాపర్గా సత్కర్మం చేయాలి. సత్కర్మ చేసి ఉంటే ఎప్పుడు కూడా తాపత్రం రాలేదు. ఏం చేయాలో కూడా అవసరం. దేవతారాధన, పితృకార్యం, అంతే గురు సేవ అంతే చేస్తుంటే ప్రాపర్గా ఉంటే ఏం తాపత్రం రాలేదు ఎప్పుడు కూడా. మీరు ఇప్పటికీ మోక్షనారాయణ బలి పూజ ఎంతమందికి చేయించుంటారు గురుజీ మీ ఆధ్వర్యంలో? ఇప్పటికీ అంతే లక్షాంతర మందికి చేసినారు ఇక్కడ. అంతే అందరిగా మంచి రిజల్ట్ దొరుకుతున్నది. అంతే మంచి రిజల్ట్ దొరుకుతుంది. అదే సాక్షాత్ పుణ్యాశ్రమం ఉన్నది, గోశాల చూపించి చతుర్వేద ఇక్కడ 4 వేద పాఠశాల ఉన్నది, అన్నీ ఏమున్నది అదన్నీ మారలేదు. అన్ని శిష్యుడు ఎవరు వచ్చి ఆయనకి రిజల్ట్ దొరికితే ఆయన హెల్ప్ చేస్తున్నా, ఆయన చేస్తుంది. క్షేత్రంలో అన్ని జరుగుతుంది. మా ఉద్దేశం అంతే. తలాంతరం ఏమి వచ్చింది ఫ్రీగా చేస్తుంది అంతే. అది క్రియ చేయకూడదు అంతే ఉన్నది. హిందూ ధర్మశాస్త్రం అన్నకి వసతి క్రియ చేయకూడదు, వ్యవహారికం లేదు అది ధర్మం. ఇంట్లో వచ్చి ఉంటే ఏం చెప్తారు, భోజనం చేసి వెళ్ళండి ఎంత చెప్తున్నదా? అదే కలియుగ ప్రభావం అన్ని చేంజెస్ అయిపోతున్నది ఇప్పుడు. అది అదే అన్నకి ఇక్కడ అంతే ఫ్రీ సర్వీస్ ఉన్నది అంతే. అంటే అది అన్ని ఎక్కువ మిస్యూజ్ చేయకూడదు. 4 members అంతే ఇక్కడ 4 to 5 members చిల్డ్రన్స్ ఉంటే అదే ఎక్స్క్యూజ్ ఇచ్చినారు ఇక్కడ. అది ఎక్కువ మంది అయితే మినిమం ఫీజు ఉన్నది మెయింటెనెన్స్, అది పే చేసి చేసుకుంటారు. అదే పోర్స్ అంతే లేదు, అంతే సిస్టమ్ పెట్టింది అంతే. గురుజీ మీరు ఎన్ని తరాలుగా చేస్తున్నారు? అంటే మీ వంశం మొత్తం ఈ గోకర్ణ సేవ అనేది ఎన్ని తరాల నుండి చేస్తున్నారు? ఎన్నేళ్ళు అయిపోయింది అంటారు ఇప్పటికి? 1400, 500, 600 పర్యంత అంతే నుంచి ఉన్నది మా వంశీకది ఆనువంశది. అదే వంశస్థలో ఉన్నది, అది ఉన్న రికార్డ్స్ ఉన్నది. ఇదే శాసనం ఉన్నది అంతే. అదే ముందుగా అది కంటిన్యూషన్ చేస్తున్నారు. చెప్పినదా మా అంకల్ కూడా అతడు వేదాచార్యుడు అంతే, జగత్ ప్రసిద్ధ అంతే ఆచార్య శ్రీధరుడి కంటే అంతే. అందరికీ వేదాధ్యయనం అంతే, అతడు వేద అంతే దీక్షని ఇచ్చినారు అంతే. తర్వాత ఒక్క అంకల్ రావచ్చి నేపాల్ పశుపతినాథ్ టెంపుల్లో రాహుల్ అంతే వర్క్ చేసినారు అంతే, రాజగురు అంతే. ఇప్పుడు ఏం వచ్చింది తెలంగాణ ఆనువంశికత వచ్చింది, అదే కంటిన్యూషన్ చేస్తున్నారు. ఇది వైదిక పద్ధతి ట్రీట్మెంట్. ఇది కంటిన్యూషన్ చేయలేదు ఉంటే ఇప్పుడు మోడర్న్లో ఎక్కడ వెళ్ళుంటే అది ఏమైపోతుంది, మిస్ అయిపోతుంది. ఇది దేవుడు ఇచ్చిన
దేవుడు ఏమి వరదానం ఇచ్చినారు, ప్రాపర్గా అంటే సొల్యూషన్ ఇచ్చాలో చెప్పినారు, ఆ మార్గంలో చేస్తున్నారు. శివుడు అనుగ్రహం మాదేం లేదు, శివుడు అనుగ్రహతులు ఆయన ఆశీర్వాదతులు ఇక్కడ సేవ చేస్తున్నారు అంతే. ఆ సేవ చేసే భాగ్యం కూడా దక్కాలి కదా, మీరు చాలా మహాత్ములు. అదే ఆ భాగ్యం దొరికింది, అది కంటిన్యూషన్ చేస్తున్నాం. ఆ తలతలాంతరం వచ్చింది ఇక్కడ, ఆ వంశస్థులు పుట్టిన నుండి కూడా అది యోగమే, అందుకోసం అది చేస్తున్నారు, మాదేం లేదు. కుటుంబ సభ్యులు ఎంతమంది గురూజీ? అంతే టోటలీ 125 అంతే. 100 members అంతే 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 అంత ఫెస్టివల్ ఉంటే గణపతి ఫెస్టివల్, లేదంటే ఏం నవరాత్రులు అన్నీ అందరూ కలివేసి చేస్తారు. ఇప్పుడు అన్ని వేరే వేరే క్షేత్రాల్లో ఉన్నారు అంతే. ఏ క్షేత్రాలలో ఉన్నారు? అంతే ఇదే వైదిక పద్ధతులే మ్యాక్సిమం. మీరు వచ్చేసి గోకర్ణ ఒకటి ఇప్పుడు ఇప్పుడు వేద పాఠశాల ఉన్నది, అది చూపిస్తున్నారు. ఒకటి గోశాల చూస్తున్నారు, అన్నీ మెయింటైన్ అన్ని అంతే ప్రాపర్గా అందరూ డివైడ్ చేసి అంతే వర్క్ డివైడ్ చేసి అంతే. అన్ని ఇక్కడ వెంకటరమణ టెంపుల్ ఉన్నది, నాగేశ్వర టెంపుల్ ఉన్నది అంతే. ఇది ఆనువంశతో అన్ని టెంపుల్ ఇది ఇక్కడ హెరిడిటరీ ప్రిస్ట్ మార్గదర్శనం ఇచ్చాలి, అన్నీ జరుగుతుంది. అదే మహాబలేశ్వర టెంపుల్ హిరేకారికంతే ఉన్నది రెస్పాన్సిబిలిటీ అంతే. అది కూడా హెడ్ ప్రిస్ట్ ఇది, అది నిత్య 1 day డే బై డే ఇక్కడ మహాపూజ, రథోత్సవంకి, మహాశివరాత్రిలో అదన్నీ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. నవరాత్రి రెస్పాన్సిబిలిటీ అన్నది బయట వెళ్తుంది. ఇక్కడ గోకర్ణ క్షేత్రం 10 kilometers సరౌండింగ్ ఏమేమి టెంపుల్ లింగం అన్నీ ఉన్నది, అక్కడ దేవుడి మహాబలేశ్వర ఉత్సవం అన్నీ వెళ్తుంది ఆ మాస ప్రకారం. అదన్నీ చూడాలి, అదన్నీ మెయింటెనెన్స్ ఇంట్లో చూసుకోవాలి, అదన్నీ రెస్పాన్సిబిలిటీ. దాని డివైడేషన్ రెస్పాన్సిబిలిటీ వంశస్థులు చూపిస్తున్నారు. శ్మశాన కాళి అంతే ఉన్నది అంతే. తర్వాత అన్ని ఏమో రాజా మహారాజులు ఉన్నది, అది ఇక్కడ. లేదంటే అన్ని మఠాధీశులు కూడా క్షేత్ర పురోహితులు, అదన్నీ వర్క్ చూరుతుంది. బయట కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమం వెళ్ళి అక్కడ కూడా చేసి ఇస్తారు. బయట క్షేత్రం నుంచి బయట వెళ్ళి కూడా అన్ని ప్రాపర్గా శాస్త్రోక్త విధానం గోకర్ణ క్షేత్ర పురోహితులు చేసి ఇస్తారు అంతే అంతే.